మీతో మాట్లాడుతూ ఉన్నా. ఓకే, ఈరోజు 1-to-1 కూర్చునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మీరు చూస్తే చాలా సీనియర్ కార్డియాలజీలో చాలా అంటే ఎక్కువ చేశారు అని విన్నాను నేను మీ గురించి. థ్యాంక్ యూ. కానీ వచ్చిన తర్వాత మనిషిని చూస్తుంటే చాలా తక్కువ ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఏందంటారు అంటే ఇంత చిన్న వయసులో అంత సక్సెస్ గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, అమీర్పేట్, హైదరాబాద్. నేను యాక్చువల్లీ దిస్ ఈజ్ సక్సెస్ ఆఫ్ మై ఫీల్డ్ ఈస్ ఐ హ్యాడ్ డన్ మై డిఎం ఫ్రమ్ జిప్మర్. నా కోర్స్, నేను డిఎం కోర్సు జిప్మర్ ఇన్స్టిట్యూట్ నుంచి చేశాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద టోటల్ ఇండియా. ఓకే. అండ్ వీ ట్రైన్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్. మన కార్డియాలజీలో ఉండే ప్రతి జబ్బులకి ట్రీట్మెంట్లు, దాన్ని మనం చేసే ప్రొసీజర్స్, స్టంట్స్ కానివ్వండి, హార్ట్ హోల్డ్ డివైస్ క్లోజర్ అంటాం కానివ్వండి, పేస్ మేకర్స్ కానివ్వండి, ఐసీడీస్ కానివ్వండి, లేదా బెలూన్ వాల్వాటమీస్ అంటాము. అండ్ స్టంటింగ్స్లో చాలా రకాలు ఉంటాయి. సో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఉంటాయి స్టంటింగ్స్లో. అన్నింటిలో వీఆర్ ట్రైన్డ్ వెల్ డ్యూరింగ్ అవర్ ట్రైనింగ్ పీరియడ్. సో వీ ఎక్స్పోజ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ వీ డన్ హ్యాండ్స్ ఆన్ ప్రొసీజర్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్. సో మాకు అక్కడ అన్ని ప్రొసీజర్స్ చూసాం కాబట్టి బయటికి వచ్చిన తర్వాత మేము మా కెరీర్లో ఇంత ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్గా చేసుకొని మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. నిజంగా కార్డియాలజీకి సంబంధించి అందులో అన్ని ఇంటర్వెన్షన్ కోర్సులు కూడా చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఉంటుంది, చాలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ నేను మీ గురించి కొంత రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే కిరణ్ సార్, మీరన్నీ మెరిట్లోనే పాస్ అయ్యారు, ఎక్కడ ఫీజులు కట్టి ఎక్కడ వెళ్ళలేదు. కానీ ఇండియాలోనే టాప్ లెవెల్లో ప్రతి దాంట్లో కూడా అన్ని ర్యాంకుల్లో కూడా టాప్ లెవెల్లో వచ్చారని విన్నాను. అంటే ఎట్లా అంటారు అసలు అంత కష్టం అంత ఫ్రీగా ఎట్లా సాధ్యమైంది అంటారు అసలు? బేసికలీ ఇనిషియల్గా ఎంబీబీఎస్ మనం ఇంటర్మీడియట్లో అది జాయిన్ అయిపోయాము. ఎంబీబీఎస్ తర్వాత నా మెయిన్ గోల్ వచ్చేసి ఇంటర్నల్ మెడిసిన్ చేయడం, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. ఎంబీబీఎస్ కర్నల్ మెడికల్ కాలేజ్లో అయింది. నాకు ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్. సో దానికోసమే కూర్చున్నాను. ఐ ప్రిపేర్డ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. నాకు కావాల్సిన ఇంటర్నల్ మెడిసిన్ సీట్ కర్నూలు మెడికల్ కాలేజ్లోనే మళ్ళీ ఐ గాట్ ఇట్. సో ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ మెడిసిన్ అంటే మనకు జనరల్ మెడిసిన్, అక్కడ ఐ డెవలప్ ఇంట్రెస్టెడ్ ఇన్ టువర్డ్స్ కార్డియాలజీ. దెన్ ఇంటర్నల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఐ ట్రైడ్ ఫర్ కార్డియాలజీ. సో మై గోల్ ఈజ్ ఆల్సో టు సెక్యూర్ ఇన్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో లక్కీలీ అండ్ విత్ మై హార్డ్ వర్క్ and with all my family blessings, I got DM cardiology in Jipmar Institute. Yes sir. That changed my total career now. అంటే ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు, ఇలా ఈ సైడే వెళ్ళాలి, ఎంత నాలెడ్జ్ తెచ్చుకోవాలి, లేదంటే దీంట్లో ప్రతి దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ కోర్స్ చేయాలి అనే దానికి సంబంధించి ఏమన్నా? యాక్చువల్లీ వెన్ ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ మై డిఎం మా ఫ్యామిలీలో కూడా ఒకరు హార్ట్ అటాక్తో ఇలా చనిపోయారు. సో ఐ నో ద పెయిన్ ఆఫ్ దట్ థింగ్. సో దెన్ ఐ డిసైడెడ్ టు గెట్ ఏ గుడ్ సీట్. సో జిప్మర్లో వచ్చాను. ఆఫ్టర్ దట్ ఐ లర్న్డ్ వెల్. నేను అక్కడ మాకు ట్రైనింగ్లో చాలా సిన్సియర్గా అన్నీ మేము నేర్చుకున్నాము. సో బయటకు వచ్చినా కూడా నా గోల్ ఏంటంటే నాట్ టు లూజ్ ఎ సింగిల్ లైఫ్. మనకంతా ట్రైన్ అయ్యాము. సో ఆ నాలెడ్జ్ని అంతా యూటిలైజ్ చేసి టిల్ ద లాస్ట్ మినిట్ పేషెంట్ లైఫ్ సేవ్ చేయడమే నా గోల్. బికాస్ ఐ నో ద పెయిన్ ఆఫ్ దట్. ఒక మనిషి ప్రాణం పోతే ఒక కుటుంబం అనేది కూడా చాలా సమస్యలు వెనక్కి పడిపోతుంది. సో ఆ ఉద్దేశంతో ప్రతి ప్రాణాన్ని కూడా మేము చేసేటప్పుడు సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ గాట్ వెరీ గుడ్ సక్సెస్ రేట్స్ ఇన్ దట్. కానీ ఈ యాంగిల్లో ఇలా సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రాణం యొక్క విలువ తెలుసుకొని వచ్చేటువంటి డాక్టర్స్ నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వచ్చిన తర్వాత చదువుకున్నాము చెయ్యాలి అనే దాంతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వాల్యూ తెలిసి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా మీలాంటి డాక్టర్స్ని మేము ఈ రోజులో చూసుకోవడం కూడా చాలా గాడ్స్ గ్రేస్ అనుకోవాలి. కానీ ఈ రోజులో చూస్తే మెడికల్ కాలేజెస్ కూడా చాలా విపరీతంగా అయిపోతుంది. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతున్నటువంటి యూత్కి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? నేను అందరికీ ఒకటే సలహా ఇస్తాను. మనం ఏం చేసినా ప్యాషన్. ఒకసారి ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత మన ప్యాషన్ ఆల్వేస్ టువర్డ్స్ సేవింగ్ లైఫ్స్. సో మనీ విల్ కమ్ డెఫినెట్లీ. ఎనీ ఫీల్డ్, ఇదనే కదండి, ఇది కాకుండా ఇంకో ఫీల్డ్కి పోయినా మనీ అనేది వస్తుంది. బట్ ఒకసారి మనం ఎంబీబీఎస్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మన ప్యాషన్ ఒకటే,
లైఫ్స్ని మనం ఎంతవరకు సేవ్ చేయగలిగితే అంత సాటిస్ఫాక్షన్ కూడా మనం పొందుతాం. సో ప్రతి ప్రాణాన్ని నిలబెట్టడంలో ఆ తృప్తి అనేది ఉంటుంది. సో అందరూ కూడా ట్రై హార్డ్ వర్క్, ట్రై టు లెర్న్ మ్యాక్సిమం. అన్నీ అందరూ పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు, బట్ మ్యాక్సిమం ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోండి. అండ్ అప్ టు డేట్ యువర్ నాలెడ్జ్. మనకి ఎవ్రీ ఇయర్ చాలా క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతుంటుంది మెడిసిన్లో. కొత్త ట్రీట్మెంట్స్ వస్తూ ఉంటాయి, కొత్త డ్రగ్స్ వస్తూ ఉంటాయి. ప్రతిదాన్ని మనం అప్డేట్గా ఉండాలి. బికాస్ ఆ అప్డేట్స్ అన్ని వచ్చేది పేషెంట్ బెనిఫిట్స్ కోసం వస్తాయి. కాబట్టి వీ షుడ్ అప్డేట్ అవర్ నాలెడ్జ్. I always read lot of journals. I will attend lot of conferences. I myself present in lot of conferences. So we had that zeal of మనం ఏదన్నా ఇంట్రెస్టింగ్ కేసు ఉంటే మనం ప్రజెంట్ చేయగలగాలి, పేపర్స్ చేయగలగాలి. అండ్ మనము కాన్ఫరెన్సెస్ ఉన్న ప్రతిదాన్ని మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఆ కాన్ఫరెన్సెస్లో మనం నాలెడ్జ్ అక్వైర్ చేస్తాం. జర్నల్స్, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ జర్నల్స్ ఇన్ ద మెడిసిన్ ఫీల్డ్. మనం దాని నుంచి అప్రోచెస్ ఉంటాయి. ఈ జబ్బు వస్తే ఎలా ట్రీట్ చేయాలని మారుతూ ఉంటుంది అప్రోచ్ అనేది మనకున్న నాలెడ్జ్ని బట్టి. దాన్ని అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఎవ్రీథింగ్ మనం ఏమి చేసినా అవర్ ఫైనల్ రిజల్ట్ అనేది పేషెంట్ దగ్గర మంచి రిజల్ట్ తీసుకురావడానికి మనం ట్రై చేయాలి. సో ప్రజెంట్ జనరేషన్ అందరికీ ఒకటే చెప్తాను నేను, కష్టపడి చదవండి. ఉన్న క్లినికల్ మెటీరియల్ అంటే మన పేషెంట్స్ని చూడడం అనమాట ట్రైనింగ్ పీరియడ్లో. దాంట్లో ఎఫర్ట్స్ పెట్టండి నేర్చుకోనికి. అండ్ దాన్ని బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా యూటిలైజ్ చేయండి ఇన్ సేవింగ్ పేషెంట్స్ లైఫ్స్. ఇది నేను చేశాను. టైం టు టైం అప్డేట్ అవ్వటం, వచ్చిన ప్రతి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు మన టైంని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే. కానీ ఈ రోజులో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా వస్తున్నాయి. రీసెంట్గా కొన్ని కాలేజీలు కూడా చూసాము. గతంలో చూసుకున్నాం ఒకసారి ఐటీకి సంబంధించి బీటెక్, ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా వచ్చి పడేసినాయి. అదే యాంగిల్లో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ వస్తూ ఉన్నాయి. చాలా మంది మెడికల్ ఫీల్డ్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ ఏ విధంగా తన టైంని ఫిక్స్ చేసుకోవాలంటారు? అంటే మెడిసిన్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. ప్రతి దాంట్లోనూ మనం మాస్టరీ చేయాలి, ఎందుకంటే ప్రతిదీ మనకి అర్థం అవ్వాలి. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో పెథాలజీ డిసీజ్ యొక్క బేసిక్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి క్లినికల్స్ ఉంటాయి. సో ప్రతి దాన్ని వీ షుడ్ అనలైజ్ ఇట్ వెల్, రీడ్ ఇట్ వెల్. మనం ప్రతి దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కామన్ డిసీజెస్ ఏంటనేది తెలుసుకోవాలి, ఎందుకు వస్తాయి, దాని రీజన్స్ ఏంటి, కాజెస్ అంటాం అవి ఏంటివి, దెన్ దాని ట్రీట్మెంట్స్ ఏంటివి అనేది మనం బేసిక్ డిసీజెస్ ఫస్ట్ అనలైజ్ చేసుకొని నేర్చుకొని దెన్ తర్వాత వచ్చే నెక్స్ట్ లెవెల్ డిసీజెస్. సో ఈ విధంగా మనం బేసిక్ డిసీజెస్, కామన్ డిసీజెస్ని ఫస్ట్ మిస్ అవ్వకూడదు. రేర్ డయాగ్నోస్ చేయడం అనేది ఫస్ట్ ఉండదు. మనం బేసిక్ డిసీజ్ అన్నిటినీ ఫస్ట్ మంచి అవగాహన తెచ్చుకొని తర్వాత దాని తర్వాత వచ్చే డిసీజెస్ని మనం థింక్ చేయగలగాలి. సో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్స్ అనేది మనం ఫస్ట్గా తెలుసుకోవాలి. సో ప్రతి దాన్ని అదే మనం క్షుణ్ణంగా ప్రతి సబ్జెక్ట్ని నీట్గా చదువుకోవాలి. దాన్ని మనం ప్రాక్టీస్ క్లినికల్స్లో మన రౌండ్స్కి వెళ్ళినప్పుడు దాన్ని పేషెంట్ దగ్గర నేర్చుకోవాలి, దీన్ని అప్లై చేసి దాన్ని రిమెంబర్ చేసుకొని మనం ట్రీట్ చేయగలగాలి. ఇది మన స్టూడెంట్స్ చేయాల్సిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా చాలా మందికి ఉపయోగపడేటువంటి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. సో ఇంకా హెల్త్ విషయానికి వస్తే, హార్ట్ అటాక్లు చాలా చూస్తూ ఉంటాము రకరకాలుగా. ఇండియా వైడ్గా చూసుకుంటే ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలోనే హార్ట్ పేషెంట్లు జాయిన్ అవుతూ ఉంటారు వివిధ రకాల యాంగిల్స్లో. కానీ రీసెంట్గా గుజరాత్లో ఒక ఫంక్షన్లో చూసాము, ఒకే రోజు ఒకే ఫంక్షన్లో ఒకే రాత్రి 10 మంది హార్ట్ అటాక్తో చనిపోవడం. అంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కారణం అంటారా? ఇటువంటి పరిస్థితులకి ఏ విధంగా చూడాలంటారు అసలు ఇలాంటి పరిస్థితులు? అంటే నేను కూడా విన్నానండి, మీరు చెప్పిన న్యూస్ చూశాను. అంటే ఇప్పుడు ఉన్న హార్ట్ అటాక్స్ అనేది సర్వసాధారణం అయిపోతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో దగ్గర 2 కోట్ల మంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు సంవత్సరానికి. అంటే దాదాపుగా మనం రోజుకు తీసుకుంటే కొన్ని దగ్గర 1,000 మంది మన టోటల్ ఇండియాలో తీసుకుంటే రోజుకి హార్ట్ అటాక్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఒకే ఫంక్షన్లో 10 మంది అంటే అది గ్యాదరింగ్, ఎంత పెద్ద గ్యాదరింగ్ అనేది అర్థం చేసుకోవాలి. రెండేది, హార్ట్ అటాక్స్ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఓకే, సో ఎందుకు ఇలా హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ అవుతా ఉన్నాయంటే మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోతా ఉంది. షుగర్ అనేది ప్రతి 5 మందిలో ఒక 3-4 ఉంటానే ఉంది. బీపీ అనేది పెరిగిపోతా ఉంది, యంగేజ్లో కూడా బీపీ వస్తూ ఉన్నది. మెయిన్ షుగర్, బీపీ. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అనేది ఉంది. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ. మన ఇంట్లో ఎవరికన్నా హార్ట్ అటాక్స్ ఉన్నాయంటే వీఆర్ ప్రోన్ టు గెట్ హార్ట్ అటాక్స్ అట్ ఎర్లీ ఏజ్. యంగ్ ఏజ్ లో కూడా మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత తీసుకుంటే స్మోకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్.
నోబడీ విల్ బ్యాన్ దోస్. పీపుల్ కూడా ఎన్ని యాడ్స్ ఇచ్చినా కానీ దే విల్ కంటిన్యూ దట్. దీస్ ఆర్ వెరీ డేంజరస్ హ్యాబిట్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇంకోటి తీసుకుంటే ఒబిసిటీ, అసలుకి ఇది విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఎందుకు పెరిగిపోతా ఉంది ఒబిసిటీ అనేది? మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ తక్కువైపోయింది, అందరిది సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి, ఎక్సర్సైజ్ తక్కువైంది, వెరీ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అయిపోయినాయి. ఇంట్లో ఉండేది చేసుకునేది తక్కువ, బయట తినేది ఎక్కువైపోతా ఉంది, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేది ఎక్కువైపోతా ఉంది. ఓకే, ఇవన్నిటి కారణాల వల్ల ఒబెసిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఒబెసిటీ ఉంటే ఏంటి, ఎందుకు డేంజరస్? ఒబెసిటీతో వచ్చేదే మనకి దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే దాంట్లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం, అంటే పొట్ట ఊబకాయం అంటాం. సో ఇది చాలా డేంజరస్. దీనివల్ల కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ప్రీ డయాబెటీస్ అంటాం, ప్రీ హైపర్టెన్షన్ అంటాం, ఆర్ నిదానంగా డయాబెటీస్, హైపర్టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ మన సెన్సెస్ కూడా ఈ మధ్యకాలంలో చూపించింది ఏంటంటే స్టడీస్, మన ట్రయల్స్, ఊబకాయంతో వచ్చే హార్ట్ అటాక్స్ అనేది 2050కి విపరీతంగా పెరిగిపోతాయి. ఓకే, సో మనం దాని మీదకి కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ఆహార అలవాట్లు మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ రొటీన్ చేసుకోవాలి, వెయిట్ లాస్, ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలి, కంపల్సరీగా ఇవి చేసుకోవాల్సినవి. దెన్ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్, న్యూయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. దాన్ని కూడా కన్సిడరేషన్ చేసుకోవాలి సిటీస్ లో కానీ, పర్టికులర్ అర్బన్ పాపులేషన్. నెక్స్ట్ స్ట్రెస్, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్, లైక్ ఫ్యామిలీ స్ట్రెస్, సోషల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఎనీథింగ్ ఈజ్ హార్మ్ఫుల్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ రిస్క్ ఫ్యాక్టర్ నౌ ఇట్ ఈస్. సో ఇవన్నీ కారణాల వల్ల హార్ట్ అటాక్స్ అనేది పెరిగిపోతా ఉంది. ఓకే, సో మీరు అన్నట్టు ఆ ఫంక్షన్లో 10 మందికి రావచ్చా అంటే, ఫర్ సపోజ్ ద గ్యాదరింగ్ మోర్ దెన్ 10,000 గ్యాదరింగ్ ఉందనుకోండి, మీరు చెప్పినట్టు ఆ ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ 10,000 మందిలో ఎంతో మందికి బీపీ, షుగర్లు ఉండిండొచ్చు, స్మోకింగ్ ఉండిండొచ్చు, ఆల్కహాల్ మేబీ గుజరాత్ అది ఉండకపోవచ్చు, స్మోకింగ్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఇవన్నీ ఎక్కువ ఉండొచ్చు. సో మరి ఆ ఫంక్షన్లో మరి డాన్స్లు ఇవి అంటే ఎక్సర్సైజ్, స్ట్రెయిన్ అంటాం కదా, స్ట్రెయిన్ అవుతారు. స్ట్రెయిన్ ఉన్నప్పుడు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మన కొలెస్ట్రాల్ ప్లగ్స్, అంటే ఆల్రెడీ మనకి ఒక యంగ్ ఏజ్ నుంచే మన బాడీలో అందరిలో కూడా కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకే, మన బ్లడ్ వెజల్స్లో. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, ఎగ్జర్షన్, స్ట్రెయిన్ ఉండడం వల్ల మనకి ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది కూడా పగిలిపోయి సడన్గా బ్లడ్ క్లాట్ అవుతుంది. సడన్గా బ్లడ్ క్లాట్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, సో ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు అని చెప్పలేం, కానీ ఇలా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అంతవేళ మంది గ్యాదరింగ్లో ఇలా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే అంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. గతంలో ఎప్పుడన్నా ఇటువంటి సిచ్యువేషన్ చూసామా? అదే చెప్తున్నాను కదండి, రోజుకి కొన్ని వందల వేల హార్ట్ అటాక్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మన సిటీలోనే తీసుకుంటే ఓవరాల్గా రోజుకి డెఫినెట్లీ 100s ఉంటాయి. మరి ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఎన్ని ఉంటాయి? 1000s ఉంటాయి హార్ట్ అటాక్స్. మేజర్ హార్ట్ అటాక్స్ కావచ్చు, మైనర్ హార్ట్ అటాక్స్ కావచ్చు. సో మరి ఆ ఫంక్షన్లో అంత పెద్ద గ్యాదరింగ్ ఒకవేళ అయింటే జరిగిన అవకాశం కూడా ఉండొచ్చు. బట్ అది మరి న్యూస్ అనేది కరెక్ట్గా నిర్ధారణ అయితేనే మనం దాన్ని కరెక్ట్ దీనివల్ల అని చెప్పగలం. కానీ బట్ హార్ట్ అటాక్స్ అనేది అయితే పెరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ దానికి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. అర్లీ స్క్రీనింగ్ అంటాం. నౌడేస్ ఐ రికమెండ్ మోర్ దెన్ 40 years స్క్రీన్ ఫర్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే బీపీకి కానీ, షుగర్కి కానీ, కొలెస్ట్రాల్, పర్టికులర్లీ ఈ మూడింటికి ప్రతి ఒక్కరు స్క్రీన్ చేసుకోవాల్సిన అవసరం. లైక్ బ్లడ్ టెస్ట్, బేసిక్ హెల్త్ చెకప్ కంపల్సరీ. ఇప్పుడు చాలా మంది బేసిక్ హెల్త్ చెకప్ మనం చాలా చోట్ల వింటాం, సినిమాస్లో పర్టికులర్లీ స్కామ్ అంటారు, అది అంటారు. బట్ దట్స్ వెరీ రాంగ్ అండి. మేము చాలా మందిని చూస్తూ ఉంటాం బేసిక్ హెల్త్ చెకప్స్లో అన్మాస్క్డ్ హైపర్ టెన్షన్, బీపీ తెలియదు చాలా మందికి, బీపీ బయటపడుతుంది, ప్రీ డయాబెటీస్ బయటపడతాయి. ఇవన్నీ మనకు తగు వార్నింగ్స్ ఇస్తాయి. ఏంటి మీ బార్డర్ లైన్ ఉన్నాయో మీరు జాగ్రత్త పడండి, మీ హెల్త్ స్టైల్, లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి, ఎక్సర్సైజ్ చేయండి రెగ్యులర్గా, రెడ్యూస్ యువర్ స్ట్రెస్. ఇవన్నీ మనకి వార్నింగ్ సైన్స్. సో ఇలా మనం జాగ్రత్త పడితే ఫ్యూచర్లో మనము దీనికి బీపీలు కానీ, షుగర్లు కానీ డెవలప్ కాకుండా మనం జాగ్రత్త పడతాం కదా. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అకార్డింగ్ టు గైడ్ లైన్స్ మాట్లాడుకుందాం. కొలెస్ట్రాల్ ఎవరికన్నా ఉంది ఫ్యామిలీలో, వీ షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ ఫర్ కొలెస్ట్రాల్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 years. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంది, 21 years నుంచి మనం కొలెస్ట్రాల్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు లేదనుకోండి మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్. కంపల్సరీ ఇవి ఫాలో అయితే మనం ఈ జబ్బుల నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకొని
జాగ్రత్తగా ఉండగలం, మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎస్ సార్. అంటే జనరల్గా సామాన్యుల్లో చాలా మందికి ఉన్నటువంటి అపోహలు కూడా చూసుకుంటే సార్, అంటే అందరు లైఫ్ స్టైల్ అంటూ ఉంటారు లేదా జీవన విధానం అంటారు. అసలు జీవన విధానం ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ప్రీవియస్గా చూసుకున్నాము, ఎలా ఉండేది, ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేది. అవును. వెన్ ద అర్బనైజేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, దట్ ఫిజికల్ యాక్టివిటీస్ గోయింగ్ డౌన్. స్కూల్సే చూడండి, ఇప్పుడు ఎంత స్కూళ్ళల్లో ఎంత టైం కేటాయిస్తారు స్పోర్ట్స్. మేము స్కూల్లో ఉన్నప్పుడు డైలీ వీఆర్ కంపల్సరీ 1.5 hours స్పోర్ట్స్ టైం ఉండేది, కంపల్సరీ స్కూల్ టైం. ఇప్పుడు ఎంతమంది స్కూల్స్లో 1.5 hours స్పోర్ట్స్ టైం ఉంది? అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ స్పోర్ట్స్ టైం ఉందా? గ్రౌండే ఉండట్లేదు చాలా స్కూల్స్లో. సో ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్. దానివల్ల చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జీవన విధానంలో ఏంటంటే మెయిన్ రెండే, ఎప్పటికైనా జీవన విధానం రెండే వస్తాయి. మన ఫుడ్ ఏంటి, మన యాక్టివిటీ ఏంటి. ఫుడ్ అంటే ఏంటి? సో యూజువల్లీ కార్డియాక్ సంబంధించి ఫుడ్ మెడిటరేనియన్ డైట్ అంటాం. దట్ ఈస్ ద ఓన్లీ ప్రూవెన్ డైట్ ఫర్ హార్ట్ హెల్తీ. అంటే ఏముంటుంది దాంట్లో అంటే సింపుల్, కాంప్లెక్స్ ఏమీ ఉండవు. హోల్ గ్రెయిన్స్ అంటాం. అంటే మనం తీసుకునే రైస్ అయినా కానీ వీట్ అయినా కానీ వాట్ ఎవర్ రిఫైన్డ్ అనేది ఉండకూడదు. హోల్ గ్రెయిన్స్. ఓకే. సో మనం పాలిష్డ్ రైస్ వాడతాం, దాంట్లో ఏముంటాయి, ఆల్ ద పాజిటివ్నెస్ ఆఫ్ ద థింగ్స్ వెళ్ళిపోతాయి. సో హోల్ గ్రెయిన్స్ మనం అవి వాడాలి. దెన్ పల్సెస్ అండ్ నట్స్ తీసుకోవాలి. మనం పప్పు దినుసులు మన ఆహారంలో ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? ఎక్కడికి పో బిర్యానీ, చికెన్, మటన్ అవే ఉంటుంది. ఏదైనా హోటల్లో భోజనం దొరుకుతుందా? ఈ మధ్యకాలంలో కొన్ని వస్తున్నాయి, కానీ భోజనం పెట్టే వాళ్ళు కూడా లేరు ఈ మధ్యకాలంలో. ఓకే, సో మన హెల్త్లో అంటే డైట్లో పర్టికులర్లీ దిస్ హెల్తీ హోల్ గ్రెయిన్స్. ఇప్పుడు వీటి కూడా తీసుకోండి, రిఫైన్డ్ వీటే వస్తున్నాయి, మైదా ప్రోడక్ట్స్ ఎన్ని వస్తున్నాయి, దట్ ఈస్ అన్హెల్తీ కదా. సో హోల్ గ్రెయిన్స్, హోల్ వీట్, హోల్ రైస్, అన్పాలిష్డ్ రైస్, బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్, ఇవి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్, ఇది బేసిక్ స్టెప్ మనం తీసుకునే డైట్లో. నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. చాలా ఎక్కువగా అట్లీస్ట్ 3 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ కంపల్సరీ పర్ డే. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్కి వస్తే ఫిష్ ఈజ్ హెల్తీ. ఓకే, ఆయిలీ ఫిష్ ఆర్ ఫిష్ ఈజ్ హెల్తీ. పౌల్ట్రీ అంటారా? పౌల్ట్రీ వల్ల పెద్ద న్యూట్రలైజ్డ్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి. అంటే బెనిఫిట్స్ అని కాదు, నో మచ్ హార్మ్, నో మచ్ రిస్క్. సో న్యూట్రలైజ్డ్ 1 serving per week ఇట్స్ ఫైన్. ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్ కూడా 2 to 3 times per day ఇస్ ఫైన్. ఓకే, ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్డ్ మీట్స్, మటన్ కానివ్వండి, ఆల్ దిస్ ప్రాసెస్డ్ మీట్స్, ఇవంతా కూడా వెరీ మినిమల్ క్వాంటిటీ ఉండాలి. లైక్ ప్రాబబ్లీ once in a month or twice in a month. సో ఇలా గ్రేడ్ చేసుకోవాలి. దెన్ ఆయిల్స్ తీసుకుంటే ఆలివ్ ఆయిల్ ఈజ్ బెస్ట్. ఓకే, దెన్ వాట్ ఎవర్ ఆయిల్ యూ చూస్, ప్లాంట్స్ ఆయిల్ ఆర్ బెస్ట్. ఓకే, ప్లాంట్స్లో కూడా యూ షుడ్ సెలెక్ట్ ఆయిల్ విచ్ ఇస్ రిచ్ ఇన్ పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అది కూడా ఓవర్ రిఫైన్డ్ ఉండకుండా మనం చూసుకుంటే మంచిది. ఓకే, సో ఇవి మన హెల్త్లో తీసుకోవాల్సినవి. మరి తీసుకున్న తర్వాత సర్వింగ్స్ క్వాంటిటీ, ఒకేసారి మనము ఇంత తినడం కంటే ఇంత తినేసి నీకు ఒకవేళ మళ్ళీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ స్నాక్స్ ఆఫ్ హెల్తీ లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇన్ బిట్వీన్ మనం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. సో మనకి బాడీలో ఓవర్ స్టోరేజ్ అనేది ఉండకుండా మనం చేసే వరకు మనం తీసుకున్న ఫుడ్ యూటిలైజ్ అయ్యి మనకు స్టోరేజ్ ఉండదు. స్టోరేజ్ ఉన్నప్పుడు మనకు ఒబిసిటీ కానీ కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో క్వాంటిటీ అండ్ క్వాలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి మనం తినడం. ఓకే, బయట తింటే ఏముంటాయి, ఆల్ ఆయిలీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవే కదా ఉండేది. సో మనం అన్ని కట్ చేసుకోగలిగి హెల్తీ పల్సెస్ అండ్ నట్స్, హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్ కానీ ఇవంతా తీసుకుంటే డైట్ హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. సార్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ మినిమం 150 minutes per week అని చెప్తాం గైడ్ లైన్స్ ప్రకారం. సో అప్రాక్సిమేట్గా మనము తీసుకుంటే 3 days మనము ఒక 30 minutes చేసినా గుడ్. సో సమ్ యాక్టివిటీ షుడ్ బి దేర్ కంపల్సరీ పర్ డే. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, ట్రెడ్మిల్, లేదంటే జాగింగ్, ఇవా సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవి చేసుకోవచ్చు. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటే టెన్నిస్ ప్లే చేయడము, ఇవంతా కూడా మనం ఒక డైలీ ఒక 15-20 minutes అన్నా ఇట్స్ ఫైన్. సో కంపల్సరీ దేర్ షుడ్ బి ఎక్సర్సైజ్ ఇన్ అవర్ డైలీ రొటీన్.
దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను నడుస్తానే ఉంటాను సార్, చాలా ఎక్సర్సైజ్ అంటే ఆ నడకలో ఎన్ని స్టెప్స్ అనేది చూసుకుంటే 8,000 to 10,000 స్టెప్స్ ఈజ్ హెల్తీ పర్ డే. తక్కువ అయితే అన్హెల్తీనా అంటే తక్కువ అయినా హెల్తీనే. సమ్ యాక్టివిటీ షుడ్ బి దేర్. సో ఈవెన్ స్టెప్ కౌంట్ ఒకవేళ తీసుకున్నా కానీ మన స్టడీస్ చూపించింది అంటే 8,000 to 10,000 స్టెప్స్ పర్ డే ఈస్ వెరీ బెనిఫిషియల్. ఓకే. సో ఇవి మనం తీసుకోవాల్సిన మెయిన్ హెల్తీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అండ్ వెయిట్ మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. బిఎంఐ, మన వెయిట్ అంటే బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. యూ షుడ్ నాట్ బి ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. మన బిఎంఐని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే దెన్ వీఆర్ ఫిట్. హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెయింటైనింగ్ అవర్ బిఎంఐ, ఆల్ 3 విల్ హెల్ప్ ఇన్. ఈ 3 మెయింటైన్ చేయగలిగితే మన రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా మనం రాకుండా కాపాడుకోగలం. ఫ్యూచర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవాలి. అండ్ 4th one, అవాయిడెన్స్ ఫ్రమ్ ద బ్యాడ్ హ్యాబిట్స్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ దూరంగా ఉండడము, సబ్స్టెన్స్ అబ్యూస్, ఈవెన్ డ్రగ్స్ కానీ ఇట్లాంటివన్నీ దూరంగా. ఓకే, అంతే కదా. మనం ఈ 4 మాట్లాడుకుంటే మన హెల్తీగా ఉన్నట్లే. ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఈ 4 వెంటే పరిగెడతా ఉంది కదా. అంతే ఉంది, అదే మారాలి. మన డైట్ ఎంతసేపు బయటే ఉంటా ఉంది, ఇంట్లో ఉండట్లేదు. సో షిఫ్ట్ టు హోమ్ బేస్డ్ ఫుడ్స్, హెల్తీ డైట్, డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, మార్నింగ్ నుంచి నైట్ వరకు జాబ్. వేర్ వీఆర్ గోయింగ్ ఫస్ట్ ఈజ్ అంటే మనమే కదా ప్రాధాన్యత. మనకు ప్రాధాన్యత అంటే మనం హెల్తీగా ఉండడం. సో మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. సో వీ షుడ్ అట్లీస్ట్ ½ an hour ఎక్సర్సైజ్ పర్ డే. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మెయింటైన్ చేయగలిగితే మన షుగర్ నుంచి కానీ, బీపీ నుంచి కానీ, ఫ్యూచర్ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ మనం కొంచెం దూరంగా ఉండగలిగే అవకాశం మనం ఉంటుంది. ఓకే, అది. కానీ చాలామంది ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా హోటల్కి వెళ్ళకపోవచ్చు, కానీ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. స్విగ్గీలు, జొమాటోలు వచ్చిన తర్వాత ఈజీగా ఫుడ్ అయిపోయింది. మారాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఎవరికి వర్క్ ఫ్రమ్ హోమ్, అడిక్టెడ్ టు టీవీస్. అవును సార్. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇవన్నీ దే ఆర్ డూయింగ్ బ్యాడ్. అంటే మన మీద మనకు కంట్రోల్ ఉండగలగాలి ఏదైనా. సో ఇఫ్ యు సీ టీవీ మోస్ట్లీ యు ఆర్ అడిక్టెడ్. టీవీ అడిక్షన్ అయిపోతే ఏమవుతుంది, ఫుడ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. లైక్ ఆర్డర్ చేసుకోవడం, తింటానే ఉంటారు 3-4 hours చూస్తూనే ఉంటారు, తెలియకుండానే తింటా ఉంటారు. సో దట్ అగైన్ విల్ లీడ్ టు ఒబిసిటీ. నో యాక్టివిటీ. టీవీ ముందర కూర్చున్నావా, నో యాక్టివిటీ. బయటకు పోనీకి ఇష్టపడరు, ఉండదు. సో ఇవన్నీ మారాలి. అందరికి ఇచ్చే సందేశం ఏంటంటే షిఫ్ట్ టువర్డ్స్, స్టార్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అట్లీస్ట్ ఇప్పటికైనా మారండి, డిలే చేయొద్దండి. మళ్ళీ చూద్దాం అనుకుంటే మళ్ళీ ఏముండదు. చూస్తూ ఉన్నాం కదా, 40 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలకు కూడా వచ్చేస్తున్నాయి హార్ట్ అటాక్స్. మేము 17 years చూశాను హార్ట్ అటాక్, 21 years చూశాను, 23 years చూశాను హార్ట్ అటాక్. యంగ్ ఏజ్లో కూడా వస్తున్నాయి. ఈవెన్ రీసెంట్గా చిన్నపిల్లల్లో కూడా వస్తున్నాయి సార్, 8 to 9 years, 10 years. అంటే దానికి కారణాలు వేరే ఉండొచ్చు. యూజువల్గా చిన్నపిల్లల్లో చూస్తే మనకు కంజెనిటల్ కొరోనరీ అబ్నార్మాలిటీస్ అంటాం. ఓకే, మన బ్లడ్ వెజల్స్లో ఉండేది కంజెనిటల్ అనామలీస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ కోర్స్ రావడం కానీ, అన్యూరిజమల్ స్వెల్లింగ్స్ ఉండడం కానీ ఇలా ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కవాసకి డిసీజ్ అంటాం. దాంట్లో కూడా మన గుండె రక్తనాళాలు లేదంటే ఉబ్బే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లమేటరీ, నెక్స్ట్ వాస్కులైటిస్ అంటాం. ఇలా దాంట్లో కూడా మన బ్లడ్ వెజల్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్. అంటే చిన్నపిల్లల్లో వచ్చేదానికి కారణాలు వేరుంటాయి. లేదా బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ కారణాల వల్ల చిన్నపిల్లల్లో వస్తాయి, కానీ దీనివల్ల తక్కువ ఉంటాయి. ఇవి మోస్ట్లీ లైక్ ఫ్రమ్ టీనేజ్, లైక్ మోర్ దెన్ 20. ఈ ఏజ్ నుంచి మనం చెప్పుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట. ఇవన్నీ చేంజ్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనిషి ఇంటి దగ్గర ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రజెంట్ ట్రెండ్స్ తీసుకుంటే ఇవన్నీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు, కానీ కంపల్సరీగా రాదు అని అయితే చెప్పలేము. ఓకే, బికాస్ వన్స్ యూ ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్ అయ్యే కొద్దీ వీఆర్ అట్ రిస్క్. మనకి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకున్నా మన బాడీలో అథెరోస్క్లెరోసిస్ అనేది ప్రోగ్రెషన్ అవుతూ ఉంటుంది. మనం ఏజ్ అయ్యే కొద్దీ కూడా మన రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ హెల్తీ, యూ మైట్ గెట్ హార్ట్ ప్రాబ్లమ్స్. మనం దాన్ని అవాయిడ్ అయితే చేయలేము. కానీ జనరల్గా చూస్తుంటే సార్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అంటే నాట్ ఓన్లీ హార్ట్ సంబంధించినటువంటిది, ఎనీ టైప్ ఆఫ్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇసుకేస్తే రాలినంతమంది పేషెంట్లు అక్కడ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ని దాటి బయటికి రాలేమో అంటే రాకపోవడానికి కారణాలు ఏమో, ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవడమే కారణం అంటారా దాన్ని బయటపడాలంటే? ద మేజర్ మనం తీసుకుంటే క్రానిక్ డిసీజెస్ అంటాం.
ఈ క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా రిలేటెడ్ టు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, దాని నుంచి ఒకసారి ఈ రెండు వచ్చాయనుకోండి, స్మోకింగ్ వల్ల ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ కాదు, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, దెన్ యూ విల్ గెట్ బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి స్మోకింగ్ వల్ల, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఏం రావట్లేదు. సో దాన్ని అవాయిడ్ చేస్తే మనకు తగ్గించినట్లే కదా. సో లైఫ్ స్టైల్ అదొకటి. సెకండ్ థింగ్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ అనేది ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మీ చుట్టుపక్కల అడిగితే లేదు అనే వాళ్ళకంటే ఉంది అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. బీపీ షుగర్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తాను. మరి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అంతే. షుగర్ అనేది ఇట్ విల్ అఫెక్ట్ ఎవ్రీ ఆర్గన్. అన్కంట్రోల్ షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దెన్ పెరిఫరల్ న్యూరోపతి, నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి, కాళ్ళలో ఉండే రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి, పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఎవ్రీ ఆర్గన్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ఎంత ఒక సైకిల్. షుగర్ ఉన్న వాళ్ళకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, దాని తర్వాత స్లోగా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఇది సైకిల్. కిడ్నీ ఎఫెక్ట్ అయితే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అయితే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఒక సైకిల్లో మనకి వర్క్ అవుతూ ఉంటాయి. ఎక్కడైనా మనం బ్రేక్ చేయాలంటే దాన్ని బేసిక్ గా ఉన్నదాన్ని కంట్రోల్లో పెట్టాలి. అది కంట్రోల్లో లేదనుకోండి, ఆ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. బీపీ వల్ల కూడా అంతే. హై బీపీ, అన్కంట్రోల్ బీపీ ఉందా, కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ ఉంది. బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అయినా అంటే హార్ట్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ వస్తాయి. సో ఎంత ఒక ప్రాసెస్. ఇన్ఫ్లమేషన్, అథెరోస్క్లెరోసిస్, ఇవంతా ఒక ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. కంట్రోల్లో ఉంటేనే మనం అవన్నీ తగ్గించగలం. అవన్నీ కంట్రోల్ లేదనుకోండి, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరిగి డ్యామేజ్ అవుతానే ఉంటుంది. మన బాడీలో ప్రతి ఆర్గాన్ కంటిన్యూగా ఫంక్షన్ అవుతూ ఉండాలంటే జనరల్గా మనకి వెహికల్స్ ఉంటాయి, కార్స్ కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, రెగ్యులర్గా వాటిని సర్వీసింగ్ చేపిస్తూ ఉంటాము. మన బాడీని కూడా అలాగే సర్వీసింగ్ చేయించుకోవాలంటారా? చేసుకోవాలి అంటే చెప్పలేం. సర్వీసింగ్ అంటే ఏంటి? మంచిగా వర్క్ అవ్వడం అంటే ఏంటి? లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం. ఇదే మనిషికి సర్వీసింగ్ ఇదే. అదే. సో రెగ్యులర్ యాక్టివిటీ, హెల్తీ ఫుడ్, అవాయిడ్ ఓవర్ వెయిట్, అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదే ప్రతిదానికి సూత్రాలు 4. ఓకే, ఏ జబ్బు ఎత్తుకున్నా నువ్వు నీట్నెస్ అంటావు. నీట్నెస్ ఉంటే ఇన్ఫెక్షన్స్ కూడా రావు. అంతే, సేఫ్టీ కదా. అవును, అలానే అన్ని ఇవి కూడా మన హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు, బీపీ రాకుండా ఆపుకోవచ్చు, షుగర్ రాకుండా ఆపుకోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటే ఇవన్నీ కూడా హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే, సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. ప్రతిదీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ